కేర్ గ్రూప్ ఆఫ్ నర్సింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ జిఎన్ఎం నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి 2025-2026. బీపీటీ పీబీ బీఎస్సీ ఏఎన్ఎం డిఎంఎల్టీ కోర్సెస్ కోసం వెంటనే అప్లై చేసుకోండి. ప్లేస్మెంట్ 100%. నర్సింగ్ కోర్సుతో ఉద్యోగ అవకాశాలు. ఇంటర్ తర్వాత వెంటనే ఉపాధి అవకాశాలు పొందాలనుకుంటే నర్సింగ్ కోర్సు చేయటం మంచి ఆప్షన్. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు నర్సింగ్ హోమ్లు, హెల్త్ సెంటర్లు మరియు ఓల్డేజ్ హోమ్లు, కార్పొరేట్ ఆసుపత్రులు, రెసిడెన్షియల్ స్కూల్లో ఉద్యోగం పొందవచ్చు. నర్సింగ్ చేసిన వారికి డిమాండ్ భారీగా పెరిగింది. ఇంగ్లీష్ నైపుణ్యం ఉంటే విదేశాల్లోనూ మంచి వేతనంతో ఉపాధి పొందవచ్చు. సహనం, సేవా గుణం, రోగులకు సేవలు అందించే శ్రద్ధ, ఆసక్తి గల విద్యార్థులు ఈ రంగాన్ని ఎంచుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేయాలంటే ఇంటర్ బైపీసీ చదివి ఏపీఎన్సీఎట్ సెట్లో 2027లో మెరిట్ సాధించిన వారు కాలేజీ సీటు పొందవచ్చు. ఏపీలో 225 నుంచి 2026 సంవత్సరంలో విద్యా సంవత్సరంలో బీఎస్సీ నర్సింగ్ 4 ఏళ్ల కోర్సు సీట్ల భర్తీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు జూన్ 20వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. తెలంగాణలో ద్వారా నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. జాతీయ స్థాయి నర్సింగ్ కాలేజీలో నీట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎక్కువ సంస్థలు మహిళలకు ఈ కోర్సులు అందిస్తుండగా కొన్ని చోట్ల మాత్రమే పురుషులకు నర్సింగ్ విద్య అందుబాటులో ఉందని తెలుస్తుంది. బీఎస్సీ నర్సింగ్ 4 ఏళ్ల కాల వ్యవధిలో ఉండే ఈ కోర్సుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇంటర్ బైపీసీలో కనీసం 45% మార్కులతో పాస్ అయి తెలంగాణలో ఈఏ పీసెట్ ఏపీలో నీట్లో సాధించిన ర్యాంక్ ఆధారంగా ప్రవేశం పొందవచ్చు. ఏఎన్ఎం ఈ కోర్సు కాల వ్యవధి 2 ఏళ్ళు. ఏఎన్ఎం కోర్సు చేసిన తర్వాత జిఎన్ఎం పోస్ట్ చేసి బేసిక్ బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ వంటి కోర్సులు చేయవచ్చు. ఏఎన్ఎం కోర్సు పూర్తయిన తర్వాత పిహెచ్సిలో విధులు నిర్వహించవచ్చు. పిల్లలకు టీకాలు ఇవ్వటం, బాలింత పౌష్టికాహారం ఇవ్వటం, నార్మల్ డెలివరీని ప్రోత్సహించేందుకు గర్భిణులకు అవగాహన కల్పించటం వంటి చేయవచ్చు. ప్రైవేట్ ఆసుపత్రులను సేవలు అందించవచ్చు. జిఎన్ఎం ఈ కోర్సు కాల వ్యవధి 3.5 ఏళ్ళు. తెలుగు రాష్ట్రాలలో వివిధ కాలేజీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఈ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత పోస్ట్ బేసిక్ నర్సింగ్ కోర్సు చేయటం, అనంతరం ఎంఎస్సీ నర్సింగ్ కూడా చేయవచ్చు. జిఎన్ఎం కోర్సు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఉన్నత విద్య కోసం బీఎస్సీ నర్సింగ్ తర్వాత ఉన్నత విద్య చదవాలనుకుంటే ఎంఎస్సీ నర్సింగ్ చేయవచ్చు. లేదా ఏడాది వ్యవధిలో కోర్సు పోస్ట్ బేసిక్ డిప్లొమా చేయవచ్చు. పోస్ట్ బేసిక్ డిప్లొమాలోనూ మీకు నచ్చిన కోర్సులో చేరే అవకాశం ఉంది. కార్డియోథెరపీ, క్రిటికల్ కేర్, న్యూరో సైన్స్, ఆంకాలజీ, ఆర్థోపెడిక్ అండ్ రిహాబిలిటేషన్, సైక్రాటిస్ట్, ఆపరేషన్ రూమ్, ఎమర్జెన్సీ అండ్ డిజాస్టర్, ఆప్థాల్మాలిక్, టీబీ వంటి స్పెషలైజేషన్ చేయవచ్చు. ఎంఎస్సీ నర్సింగ్ ఈ కోర్సు కాల వ్యవధి 2 ఏళ్ళు. ఇందులో కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, గైనకాలజికల్ నర్సింగ్ వంటి కోర్సులు కూడా ఉన్నాయి. ఈ కోర్సులు చేసిన తర్వాత సంబంధిత విభాగంలో సేవలు కూడా అందించవచ్చు. సేవా గుణం కలిగిన వారు ఇంటర్ తర్వాత త్వరగా ఉపాధి అవకాశాలు పొందాలనుకుంటే నర్సింగ్ మార్గం ఎంచుకుంటే మంచిది. మెడికల్ సీట్ రానివారు ఈ విధంగా రోగులకు సేవ చేయవచ్చు. ఈ కోర్సు చేసిన తర్వాత స్టాఫ్ నర్స్, రిజిస్టర్ నర్స్, నర్స్ ఎడ్యుకేటర్, మెడికల్ కోడర్ వంటి ఉద్యోగాలు కూడా పొందవచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ఎంబీబీఎస్ సీట్స్ రాకున్నా కూడా నర్సింగ్ విధానంలో మనము పేషెంట్లకు సేవ చేయవచ్చు.